పిల్లరా, ఈరోజు మన టాపిక్ యాక్సిడెంట్లు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. అలాగే మీకు చెప్పాను ముందుగా, మనకి ఆల్ ఓవర్ ఏపీ అంతా బ్రాంచెస్ ఉన్నాయి. మనం ఎక్కడికైనా సరే కేసు చేయొచ్చు. చెన్నైలో కూడా మనం కేసులు చేయొచ్చు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఏదైనా అనుకోకుండా ప్రమాదం అంటే యాక్సిడెంట్ అయితే మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ పొందొచ్చు అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ముందుగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనము అందరూ ఆలోచన అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్తారు. దానివల్ల వ్యక్తుల ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది. ముందుగా మీరు ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ మీరు ఎమ్మెల్సీ మెడికో లీగల్ కేసు కింద ఒక రిపోర్ట్ చెప్తే వాళ్ళకి దగ్గరలో పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. ఆ పోలీస్ అవుట్ పోస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళ రిపోర్ట్ రాసుకున్నప్పుడు ముఖ్యంగా మీరు చెప్పాల్సిన 3 విషయాలు ఉంటాయి రిపోర్ట్లో. ఏంటంటే, ఒకటే, మనల్ని గుద్దిన వాహనం అతివేగంగా, నిర్లక్ష్యంగా, హారన్ కొట్టకుండా, ఈ 3 పదాలు రిపోర్ట్లో రాస్తే మీరు ఖచ్చితంగా మీరు కేసు గెలుస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ కాంపన్సేషన్ ఇచ్చి తీరుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలు ఇంకా ఈ ఎమ్మెల్సీ కేసు గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఇంకా డీటెయిల్గా. ఏజ్ పరంగా ఏ ఏజ్ వాళ్ళకి ఎంతంత వస్తుంది, ఏ రకంగా క్లెయిమ్ వస్తున్న విషయం కూడా మీకు అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏంటంటే లెంగ్తీ వీడియో అయిపోతుంది కాబట్టి వినడానికి కూడా మీకు ఇబ్బంది. కాబట్టి దయచేసి మీకు ఇంకా మంచి విషయాల దగ్గర నేర్చుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. దానివల్ల మీకు ఇంకా నేను మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ స్నేహితుల్ని, దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఒక మంచి భద్రత కలిగించబోతాయి యాక్సిడెంట్ విషయంలో. కాబట్టి ఉంటాను. నమస్తే.